బీఆర్ఎస్ ప్రభుత్వములో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మరియు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్ కట్టడానికి జరిగినటువంటి అనగా ఆ నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనుమానిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క విచారణ కోసం సిబిఐని ఆశ్రయించాలని చెప్పి తెలంగాణ క్యాబినెట్ అనగా మంత్రివర్గము ఈ యొక్క విషయాన్ని ఆమోదించింది. అనగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ సప్లై అయింది. కాబట్టి ఇందులోపట జరిగినటువంటి అవకతవకలపై విచారణకు సిబిఐ కోరుతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు కోరినటువంటి అంశాలు ఏమున్నవి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా ఒక కమిషన్ నియమించి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో కూడా తప్పులున్నాయని చెప్పి హైకోర్టు కొట్టి వేసిన సందర్భంలో ఒకటైతే, రెండవది సిబిఐ విచారణ కోసం కోరినటువంటి అంశాలు చాలానే తెలంగాణ రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క అంశాల పట్ల ఎప్పుడు సీరియస్నెస్ తీసుకోలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క పవర్ ఛత్తీస్గఢ్ నుండి కొనుక్కున్నటువంటి వాటి మీద మరియు భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం మీద ఇచ్చినటువంటి ఆ యొక్క నివేదికలో తప్పులు పట్టాలని గ్యారంటీ అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఆ యొక్క కమిషన్ నివేదిక ఎవరు రూపొందించారు అంటే జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ 114 పేజీల నివేదిక సమర్పించిన మీదట ఆ తెలంగాణ హైకోర్టు తెలంగాణకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ అభిప్రాయం మేరకు ఈ దర్యాప్తుకు ఆదేశించినట్లుగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని అనగా అవకతవకలు జరిగినాయా లేవా అని పడేటువంటి అంశం అయితే చూడడానికి సిబిఐకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క సిబిఐకి ఇది అప్పచెప్తుంది. కానీ సిబిఐకి అప్పచెప్పి వాళ్ళు కార్యరంగంలోకి రావడానికి అక్కడ వాళ్లకు ఇవ్వవలసినటువంటి హోమ్ మినిస్టర్ ఆదేశాలు ఇస్తున్నాడా లేదా, ఇవ్వగలరా లేదా, ఇది మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా కానీ వాళ్ళు నిర్ణయించవలసినటువంటి అంశమే. కాబట్టి ఇది ఎటువైపుకు దారితీస్తుందో ఇప్పటికైతే చెప్పలేము.